హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఇక్కడ ఏంటంటే ఇంకా ముందు వీడియోలో మీరు లగ్నపత్రిక రాసుకున్నాం చూసారు కదండి. సో దానికి కంటిన్యూ వీడియో అనమాట. సో లగ్నపత్రిక వచ్చేసి మేము ఫిబ్రవరి 20కి రాసుకున్నామండి. మ్యారేజ్ డేట్ కన్ఫర్మ్ అయిన డేట్ మార్చ్ 12. సో ఓన్లీ ఇంకా మనకి ఒక 20 డేసే ఉంటాయి. ఇంకా ఫిబ్రవరిలో కూడా మనకు ఓన్లీ 28 డేస్ కాబట్టి ఇంకా మనకి తిప్పి కొడితే హార్డ్లీ ఒక 18 డేస్ అలా ఉంటాయండి. ఇంకా టైం లేదు. ఇంకా నెక్స్ట్ డే వెంటనే షాపింగ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి మిస్టర్ పెళ్ళి కొడుకండి, మదీనాగూడ బ్రాంచ్లో ఉన్నాము. ఇంకా చాలా రీల్స్ చూసామన్నమాట. ఇక్కడ కలెక్షన్ బాగుంటుందని ఒకసారి చూద్దామనేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా మా బ్రదర్ ట్రై చేస్తున్నారు. ఇంకా అమ్మాయి వాళ్ళు కూడా వచ్చారండి. అమ్మాయిది ముందు రోజు షాపింగ్ అయిపోయిందనమాట. సౌత్ ఇండియాలో తీసుకున్నాం మియాపూర్లో. సో ఇంకా కొన్ని వచ్చేసి ముగ్ధా డిజైనర్ స్టూడియో అని బంజారా హిల్స్లో ఉంటుంది. అక్కడ కూడా వెడ్డింగ్ శారీస్ చాలా బాగున్నాయండి. ఆ వీడియో కూడా ఇక్కడ మిస్ అయింది. నేను మళ్ళీ కలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తాను చూడండి. ఇంకా అమ్మాయికి అబ్బాయికి పక్కన పెట్టి చూస్తున్నాం మీది మ్యాచ్ అవుతుందని. ఇంకా మిస్టర్ పెళ్ళికొడుకులో కలెక్షన్ బాగానే ఉంది. బట్ ఇంకా మా బ్రదర్ ఫేస్కి అవి సెట్ అవ్వలేదు అనిపించింది. సో ఇంకా అందుకే ఇక్కడ చూసేసి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ సౌత్ ఇండియాకి వెళ్ళిపోయామండి. సేమ్ ఇంకా మదీనాగూడ బ్రాంచ్కి వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇదైతే అందరికీ చాలా బాగా నచ్చింది. సో ఇద్దరికి ఇంకా కట్టి పక్కన పెట్టి చూపిస్తున్నారు. ఇది అమ్మాయి ఇప్పుడు వేసుకున్న చీర వచ్చేసి తలంబ్రాల శారీ అండి. ఇంకొకటి వచ్చేసి గౌరీ పూజకు కూడా తీసుకోవాలి. సో ఇంకా ఈ రెండిట్లో గౌరీ పూజకి ఏదైనా బాగుంటుంది అనేసి అని తీసుకున్నాము. ఏ శారీ తీసుకున్నాం గౌరీ పూజకు అనేది నేను వెడ్డింగ్ సిరీస్లో అప్లోడ్ చేస్తాను కదండి, అప్పుడు చెప్తాను. సో వాళ్ళకి గౌరీ పూజ ఒక 5 minutes చేయిస్తారనమాట. అప్పుడు ఒకసారి ఇంకా తలంబ్రాలు అప్పుడు ఒకసారి 2 శారీస్ చేంజ్ ఉంటాయి అమ్మాయికి. సో ఇంకా తను 2 శారీస్ తీసుకుంది. ఇంకా నార్మల్ శారీస్ ఉంటాయి కదండి, అవి కూడా తీసుకుంది. అలా షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఇది వెడ్డింగ్ కార్డ్స్ వచ్చేసాయండి. ఇంకా ఈ కార్డ్స్ అన్నిటికీ ఇప్పుడు మనము బొట్లు పెట్టాలండి. ఇంకా పసుపు రాయాలి, తెలుసు కదా. ఇంకా రాసిన తర్వాత ఇంకా ఈ కార్డ్స్ తీసుకెళ్ళి తమ్ముడు 5 కార్డ్స్ తీసుకెళ్ళి ఇక్కడ మహంకాళమ్మ టెంపుల్ ఉంటుందన్నమాట మా హౌస్కి నియర్, అక్కడ టెంపుల్ దగ్గర పెట్టేసి వస్తా అన్నాడు. ఇంకా తర్వాత ఇదే రోజు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కార్డ్స్ ఇవ్వడానికి. సో వాళ్ళు వచ్చేళ్ళాక ఇంకా మా కార్డ్స్ కూడా ఇస్తామండి. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి. నేను ఇంకా అన్నీ స్టార్ట్ చేసి బొట్లు త్వరగా పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా బ్రదర్ కూడా టెంపుల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆఫీస్ వర్క్ ఉంది, చిన్నగా చూసుకొని వస్తాను, మళ్ళీ వెళ్ళడం కుదరదు కదా అన్నారు. ఇంకా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు కదా, అందుకే ఇంకా ఫాస్ట్గా పెట్టేస్తున్నాను చూడండి. ఇంకా అసలు వెడ్డింగ్ కార్డ్ చూపించలేదు కదండి. వెడ్డింగ్ కార్డ్ వచ్చేసి చూపిస్తాను చూడండి. ఇంకా ఇలా చేయించాము. టెంపుల్ ఉండాలి అండ్ ముందు వచ్చేసి ఇంకా దేనికైనా మనకి సింబల్ ఆవు సింబల్ ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా ఆవు, ఇంకా దానికి తోడు చిన్న బేబీ ఆవు బేబీని వేయించాము. ఇంకా తర్వాత ఫస్ట్ వచ్చేసి గణపతిని వేయించామండి. నేను క్లియర్గా వెడ్డింగ్ కార్డ్ మళ్ళీ చూపిస్తాను. వెడ్డింగ్ కార్డ్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే ఇది ఇంకా 3D డిజైనర్ లుక్లో చాలా బాగా అనిపించింది మాకు. మేము ముందు అలాగే అడిగాము, టెంపుల్ ఉండాలి, ఇంకొక చిన్న ఆవు ఉండాలి, గణపతి ఫోటో అయితే ఖచ్చితంగా అని అనుకున్నాము. సో మాకు ఎలా కావాలో అలానే డిజైన్ చేసి ఇచ్చాడండి. సో ఫైనల్గా ఇంకా వెడ్డింగ్ కార్డ్ లుక్ అనేది ఇలా ఉంది చూడండి. ఏమనాలి, మా ఇంటికి మా అమ్మాయి పెళ్లి కూతురుని చేస్తున్నారు, ఏమంటారండి, మా పాప పెళ్ళికి గండి ఏమో మనకి ఎప్పుడండి మరి, మార్చి 12 అండి, మార్చి 12. ఏమండి బాబు, మనకి కొత్త కొంచెం
ఇంకా వాళ్ళు వచ్చి పెళ్లి కార్డు ఇచ్చేసి వెళ్ళారు, చూసారు కదండి. ఇంకా మేము కూడా ఇచ్చాము. తర్వాత ఇంకా మా బ్రదర్ టెంపుల్ దగ్గర పెట్టేసి వచ్చిన తర్వాత కార్డ్స్ ఇంకా ఫస్ట్ మాకే ఇస్తున్నారండి కార్డ్స్. ఎందుకంటే నేను ఆడపడుచుని, అందులో మా బ్రదర్కి ఇంకా మేము సెంటిమెంట్ కాబట్టి మా ఇద్దరికి ఫస్ట్ ఇస్తా అనేసి ఇంకా మమ్మల్ని కూర్చోబెట్టి ఇస్తున్నారండి. సో 5 కుడుకలు పెడతారు, ఫ్రూట్స్ పెడతారు అండ్ 5 పెళ్లి కార్డ్స్లు పెట్టేసి ఇస్తారండి. ఆడపడుచులకు అలాగే ఇస్తారు. ఇంకా ఇప్పుడు అమ్మాయి వాళ్ళకు కూడా అలాగే ఇచ్చామన్నమాట. సో చూడండి, ఇంకా ఫస్ట్ మా బ్రదర్ మా కార్డ్స్ ఇచ్చేసి మా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఇంకా తర్వాత అందరికీ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశారండి. ఓన్లీ ఇంకా తమ్మునికి వీకెండ్ సాటర్డే సండే ఫ్రీ ఉంటాడు, ఆఫీస్ వర్క్ ఉండదు కాబట్టి సాటర్డే సండే ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తా అన్నాడు. సో ఇలా జరుగుతుందండి ఇంకా పెళ్లి పనులు. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.